అమలాపురంలో రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో రెస్టారెంట్లు, హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మునిసిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రామయ్య పాల్గొన్నారు. అయితే ఎటువంటి ఫుడ్ టెస్టింగ్ పరికరాలు లేకుండా నామమాత్రంగా తనిఖీలు నిర్వహించారని స్థానికులు విమర్శిస్తున్నారు. హోటళ్లలో వాడుతున్న నాణ్యతలేని ప్లాస్టిక్ కవర్లను గుర్తించిన అధికారులు కేవలం తేలికపాటి జరిమానా విధించడంతో పరిమితమయ్యారు. ఫుడ్ సేఫ్టీ తనిఖీలను మరింత కఠినంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు మున్సిపాలిటీ తరఫున కమిషనర్ గా నేను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము టీమ్ గా ఏర్పడి ఈ రోజు మన ఫస్ట్ జీకే గ్రాండ్ హోటల్ ని, అదేవిధంగా విష్ణుశ్రీ హోటల్స్ ని దీంట్లో రైడ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. వీటిలో ఇక్కడ ఉన్న ఏదైతే ఆహార పదార్థాలు తయారు చేయడం కానీ, ఆ ఫుడ్ నిల్వ ఉంచిన విధానం కానీ, అదేవిధంగా హైజీన్ ఇక్కడ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ హైజీన్ కండిషన్స్ కానీ ఏ విధంగా ఉన్నాయని మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిన తర్వాత జీకే గ్రాండ్ కి సంబంధించి దాంట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఎస్యూపీ ఐటమ్స్ వాడుతున్నారు. సో వాటికి సంబంధించి ఫైన్ అనేది విధించడం జరిగింది. సో ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉండేట్టుగా ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు విష్ణుశ్రీ హోటల్ని కూడా మనం దాన్ని పర్యవేక్షించాము. ఆ విష్ణుశ్రీ హోటల్లో కూడా మనకి ఈ హైజీనిక్ అన్నది లోపించడం అంటే దాంట్లో డ్రైనేజ్ వ్యవస్థ అన్నది కొద్దిగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పైన సీలింగ్స్ కూడా కొన్ని బూడి పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఆహార పదార్థాల విషయానికి వస్తే లోపల ఉన్న ఏదైతే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ, ఆ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయి, ఆయిల్ ప్యాకెట్స్ కానీ, అవన్నీ కూడా అన్ని ఎక్స్పైరీ డేట్స్ లేవు, అన్ని కూడా ఇవన్నీ కూడా ప్రాపర్ గానే ఉన్నాయి. సో ప్రిపేర్ చేసే విధానంలో ఈ హైజీన్ అనేది పూర్తిగా పాటించాలి. అదేవిధంగా ఈ శానిటైజేషన్ సంబంధించినవి కూడా పాటించాలని చెప్పని ఆదేశాలు ఇస్తూ వాళ్ళకు కూడా వీటన్ని కూడా ఇక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కొంత ఇక్కడ కూడా రికవరీ చేయడం కూడా జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా వీళ్ళకి కూడా ఫైన్ అనేది విధించడం జరిగింది. సార్, ఇప్పుడు ఏదైనా ఘటన జరిగినప్పుడు కూడా మామూలు మత్తులో జరుగుతున్నారు, ప్రజలు ఆరోపిస్తున్నారు, దీని పట్ల మీరు ఏమంటారు?
సార్ అటువంటిది ఏం లేదు. మా టీమ్స్ అన్నది రెగ్యులర్ గా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి ఆ, ఆ, ప్రతి నెల షెడ్యూల్ చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్ గా కూడా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గవర్నర్ ఎమ్మెల్యే గారు కూడా దీని మీద కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా ప్రాపర్ టీమ్స్ కోసం మన కోనసీమ డిస్టిక్ సంబంధించిన మూడు డిస్టిక్ సంబంధించిన నందన్ గారు ఎవరైతే ఉన్నారో ఫుడ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు, ఆయన కూడా లెటర్ మున్సిపాలిటీ తరఫున కూడా లెటర్ ఇచ్చి షెడ్యూల్ తీసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి డేట్స్ కూడా అన్ని ఫిక్స్ చేసుకుంటా మా శానిటేషన్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఏఈ ఎన్విరాన్మెంటల్ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్స్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఈ ఫుడ్ సేఫ్టీ కూడా ఎక్కడ కూడా రాజీ పడే మాత్రం ఉండదని భవిష్యత్తులో చెప్పడం జరుగుతుంది. టీమ్గా వచ్చి జీకే గ్రాండ్ విష్ణుశ్రీనా విష్ణుశ్రీ హోటల్ చెక్ చేయడం జరిగింది. జీకే గ్రాండ్ లో అయితే పెద్ద వైలేషన్స్ కనపడలేదు, కానీ ఇక్కడ మాత్రం శానిటేషన్ బాగా లోపించింది. దీని మీద ఇంప్లిమెంట్ నోటీస్ జారీ చేస్తాము. వితిన్ 14 days లోపల వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే ఆ తర్వాత మేము కేసులు ఫైల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు మీడియాలో వస్తున్న కథనాలు జరుగుతుంది కదా, ఈ ఫుడ్ బిర్యానీ ప్యాకెట్ లో అది అయితే మాకైతే ఎటువంటి కంప్లైంట్ రాలేదు, కానీ యాక్చువల్ గా నేను ఉదయం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశాను. అన్ని హోటల్స్ చూశాను, ఎవరిదంటే కూడా ఎటువంటి పేరు రావడం లేదు. అది మరి అది మనకు దానికి సంబంధించి లిఖిత పూర్వంగా ఎక్కడి నుంచి కూడా కంప్లైంట్ రాలేదు. బట్ మా రొటీన్ చెకప్స్ లో భాగంగానే ఈ రోజు మేము ఈ హోటల్ కానీ అదేవిధంగా గ్రాండ్ ఏదైతే ఉందో ఆ హోటల్ కూడా విజిట్ చేయడం జరిగింది. సో మనకి మీరు చెప్తున్న విధంగా ఏదన్నా అటువంటి పర్టికులర్ హోటల్ అని చెప్పని మనకి ఐడెంటిఫై అయితే దాని మీద కూడా ఇమీడియట్ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడైతే మాత్రం ఈ రైడ్స్ మేము ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఆ రొటీన్ లో భాగం మాత్రమే. ఈ రైడ్స్ ఈ రోజుతో నాకు ఈ కంటిన్యూషన్ గా త్రూఅవుట్ పీరియాడికల్లీ ఈ హోటల్స్ మీద ఎక్కడైతే ఫుడ్ ప్రిపరేషన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా శానిటైజేషన్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ప్రిపరేషన్ సంబంధించి కూడా పూర్తిగా జాగ్రత్త వాళ్ళు వహించే విధంగా వాళ్ళని మేము ఎన్షూర్ చేయడం కూడా జరుగుతూ ఉంటది. ఒకవేళ వాటిని కనుక మా ఫస్ట్ నోటీస్ లో సెకండ్ నోటీస్ లో కనుక వాటిని ప్రాపర్ గా కనుక ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతే సో దాని తర్వాత లీగల్ గా దానికి సంబంధించి వాటిని సీజ్ చేయడం కూడా హోటల్ సీజ్ చేసే అధికారం కూడా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అటువంటి ఏ విధంగా శానిటేషన్ లోపించినా ఫుడ్ జాగ్రత్తగా లోపించినా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.